యా, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. దేశానికే ఆదర్శంగా గిగ్ వర్కర్ల చట్టం, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హక్కుల కల్పన మేడే రోజున అమల్లోకి తీసుకురావాలని ప్లాన్. త్వరలో పబ్లిక్ డొమైన్ లో ముసాయిదా బిల్లు ఈ నెల 25లోగా సిద్ధం చేయాలని సీఎం ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే గిగ్ వర్కర్లు ఎవరైతే ఊబర్ డ్రైవర్లు కానీ, డెలివరీ బాయ్స్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా గిగ్ వర్క్లు అంటారు. సో వీళ్ళ కోసం సపరేట్గా ఒక చట్టాన్ని తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హక్కుల కల్పన మేడే రోజున అమల్లోకి తీసుకురావాలనేటువంటి ప్లాన్ అంటూ చూస్తున్నాం. సో గిగ్ వర్కర్లతో పాటు ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, హక్కుల కల్పన, బీమా సౌకర్యం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సో ఊబర్ డ్రైవర్లు కానీ, ఓలా డ్రైవర్లు కానీ, ర్యాపిడో డ్రైవర్లు కానీ, లేదంటే ఈ జొమాటో, స్విగ్గీ సంబంధించిన డెలివరీ బాయ్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ప్లస్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్ అంటారు. సో ఈ గిగ్ వర్కర్స్ యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు, వాళ్ళ యొక్క ప్రమాణాలు పెంచడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో గిగ్ వర్కర్లకు సంబంధించి దాదాపు 2-3 లక్షల మంది 4 లక్షల మంది ఉంటారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాం గతంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మేడే రోజున గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకురాబోతున్నట్టు చాలా సీరియస్గా దానిపైన చట్టం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ అధికారులకు వచ్చిన నెల రోజుల్లోపే ఈ సెక్షన్ ప్రజలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించగా ఇప్పుడు ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సోమవారం గిగ్ వర్కర్ల యూనియన్ ప్రతినిధులతో పాటు కార్మిక శాఖ సహా పలు విభాగాల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ నెల 20వ తేదీలోగా ముసాయిదా బిల్లు రూపొందించాలని, ప్రజలకు అందుబాటులో ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలని, వాటిని పరిశీలించిన తర్వాత తుది బిల్లు తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. మేడే రోజున లాంఛనంగా చట్టంగా అమల్లోకి తేవాలన్న ప్రణాళికలు వివరించారు. 25 వరకు తుది ముసాయిదా సిద్ధం చేయాలంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హక్కుల కల్పనకు సంబంధించినటువంటి 3 అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని ఆ గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. సో మీరు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చేసి కొంతమేర ప్రయత్నం అయితే బలంగా చేస్తూ ఉంది. గిగ్ వర్కర్ల చట్టం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, భూభారతి కావచ్చు, బీసీలకు సంబంధించిన బిల్లు కావచ్చు, ఇలా చాలా రకాల అంశాలు కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. సో కొన్ని అంశాలను మనం సీరియస్గా తీసుకొని దాని ద్వారా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మిగతా అంశాలు ఈరోజు కేసీఆర్ కనుక ముఖ్యమంత్రిగా ఉంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు ఇటు స్థానిక సంస్థలు కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇటు విద్యలో కానీ రాకపోతుండే, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ కాకపోతుండే, గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఆ చట్టం అవుతుందో అది రూపొందించకపోతుండే, ఇలా చెప్పుకుంటూ పోతుంది. భూభారతి ధరణి వల్ల ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నో చూస్తున్నాం, అది క్లియర్ కాకపోతుండే. ఇలా చెప్పుకుంటూ పోతే 100 స్కీమ్స్ ఉన్నాయి. కేసీఆర్ వస్తే ఈ సెక్షన్స్ అన్నిటి కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంటుండే. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. భూభారతి కానీ, గిగ్ వర్కర్లు కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, లేదంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ముందుకు పోకపోతుండే కేసీఆర్ కనుక ముఖ్యమంత్రిగా ఉంటే. ఇది ఒకసారి ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి దయచేసి ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఏవో చిన్న అంశాల వల్ల ఈరోజు రైతు రుణమాఫీ 25,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 25,000 కోట్లు కూడా వేయలేదు. కానీ ఒకటేసారి 25,000 కోట్లు ఇస్తారు. కొంతమందికి రాలేదు, ఇబ్బందులు లేవని నేను చెప్తలేను, ఇబ్బందులు ఉన్నాయి. రైతు రుణమాఫీ ఇంతవరకు, రైతు బంధు ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలే, ఇబ్బందులు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ ఇలాంటి ఇబ్బందుల వల్ల ప్రభుత్వాన్ని కంప్లీట్గా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అనేకమైన సమూలమైనటువంటి కొన్ని విప్లవాత్మకమైనటువంటి పథకాలు తీసుకొస్తా ఉన్నారు. వాటిని గమనించాలి. గమనిస్తే కనుక గమనించి ముందుకు పోతే కనుక చాలా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, ఇక అసలు తేరుకోదు, ఆ చిల్లరగాడు, ఆ కేటీఆర్ చేసేటువంటి చిల్లర కామెంట్స్ను నమ్మి దయచేసి మీరు మోసపోవద్దు. మళ్ళీ వాళ్ళు వస్తే ఇక్కడ ఒక నియంత పోకలతో కూడినటువంటి ఒక పాలన జరుగుతుంది. ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం మళ్ళీ కోల్పోతారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వస్తుంది. మళ్ళీ మాలాంటి వాళ్ళు అనేక మంది ప్రజల కోసం పనిచేసే పౌర హక్కుల నేతలు కూడా ఈరోజు అరెస్ట్ కాబడతారు. ఇవన్నీ కూడా గమనించాలి. సో అందుకే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. దేశానికే ఆదర్శంగా గిగ్ వర్కర్ల చట్టం, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హక్కుల కల్పన మే డే రోజున అమల్లోకి తీసుకురావాలని ప్లాన్. త్వరలో పబ్లిక్ డొమైన్ లో ముసాయిదా బిల్లు ఈ నెల 25లోగా సిద్ధం చేయాలని సీఎం ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే గిగ్ వర్కర్లు ఎవరైతే ఊబర్ డ్రైవర్లు కానీ డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా గిగ్ వర్క్లు అంటారు. సో వీళ్ళ కోసం సపరేట్గా ఒక చట్టాన్ని తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హక్కుల కల్పన మేడే రోజున అమల్లోకి తీసుకురావాలనేటువంటి ప్లాన్ అంటూ చూస్తున్నాం. సో గిగ్ వర్కర్లతో పాటు ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, హక్కుల కల్పన, బీమా సౌకర్యం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సో ఊబర్ డ్రైవర్లు కానీ, ఓలా డ్రైవర్లు కానీ, ర్యాపిడో డ్రైవర్లు కానీ, లేదంటే ఈ జొమాటో, స్విగ్గీ సంబంధించిన డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ప్లస్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్ అంటారు. సో ఈ గిగ్ వర్కర్స్ యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు, వాళ్ళ యొక్క ప్రమాణాలు పెంచడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో గిగ్ వర్కర్లకు సంబంధించి దాదాపు 2-3 లక్షల మంది 4 లక్షల మంది ఉంటారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాం గతంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మేడే రోజున గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకురాబోతున్నట్టు చాలా సీరియస్గా దానిపైన చట్టం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ అధికారులకు వచ్చిన నెల రోజుల్లోపే ఈ సెక్షన్ ప్రజలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించగా ఇప్పుడు ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సోమవారం గిగ్ వర్కర్ల యూనియన్ ప్రతినిధులతో పాటు కార్మిక శాఖ సహా పలు విభాగాల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ నెల 20వ తేదీలోగా ముసాయిదా బిల్లు రూపొందించాలని, ప్రజలకు అందుబాటులో ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలని, వాటిని పరిశీలించిన తర్వాత తుది బిల్లు తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. మేడే రోజున లాంఛనంగా చట్టంగా అమల్లోకి తేవాలన్న ప్రణాళికలు వివరించారు. 25 వరకు తుది ముసాయిదా సిద్ధం చేయాలంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హక్కుల కల్పనకు సంబంధించినటువంటి 3 అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని ఆ గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది. సో మీరు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చేసి కొంతమేర ప్రయత్నం అయితే బలంగా చేస్తూ ఉంది. గిగ్ వర్కర్ల చట్టం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, భూభారతి కావచ్చు, బీసీలకు సంబంధించిన బిల్లు కావచ్చు, ఇలా చాలా రకాల అంశాలు కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. సో కొన్ని అంశాలను మనం సీరియస్గా తీసుకొని దాని ద్వారా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మిగతా అంశాలు ఈరోజు కేసీఆర్ కనుక ముఖ్యమంత్రిగా ఉంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు ఇటు స్థానిక సంస్థలు కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇటు విద్యలో కానీ రాకపోతుండే, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ కాకపోతుండే, గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఆ చట్టం అవుతుందో అది రూపొందించకపోతుండే, ఇలా చెప్పుకుంటూ పోతుంది. భూభారతి ధరణి వల్ల ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నో చూస్తున్నాం, అది క్లియర్ కాకపోతుండే. ఇలా చెప్పుకుంటూ పోతే 100 స్కీమ్స్ ఉన్నాయి.